హాయ్ హలో నమస్తే ఫ్రెండ్స్, అందరూ ఎలా ఉన్నారు? నేనైతే బాగా ఉన్నాను. అందరూ బాగా ఉన్నారని అనుకుంటున్నాను. ఈరోజు వచ్చేసి ఎగ్ దమ్ బిర్యానీ చేయబోతున్నాం. ముందుగా మనము 1/2 kg రైస్ తీసుకున్నాము. నేను నార్మల్ రైస్, బాస్మతి రైస్ రెండు మిక్స్ చేశాను. దాన్ని ఒక 3 times వాష్ చేసుకొని పక్కన నానబెట్టి మూతేసేసేయాలి. ఆలోపు మనము రైస్ కోసం హోల్ మసాలా దినుసులు అయితే వేస్తున్నాను. నేను ఇక్కడ అంటే బిర్యానీ మసాలాలు అన్నీ వేస్తున్నాను. సాల్ట్ తగినంత నేనైతే 2 tablespoons వేసాను. ఇక్కడ బాగా ఒకసారి మిక్స్ చేసేసి మూత పెట్టేయాలి. నేను ఇక్కడ రెండు ఒకే టైంలో ఎలా చేయాలో చూపించబోతున్నాను. రైస్ ఒక పక్క, ఎగ్ కర్రీకి ఒక పక్క చేస్తున్నాం ఇక్కడ. సో హోల్ గరం మసాలా అయితే మళ్ళీ యాడ్ చేయాలి. ఇక్కడ పచ్చిమిర్చి కొంచెం ఫ్రై అయిన తర్వాత ఆనియన్స్, దాని తర్వాత 1 tablespoon అల్లం వెల్లుల్లి పేస్ట్. మనకి ఇంకొక సైడ్ చూసుకున్నట్టయితే వాటర్ అయితే మరుగుతున్నాయి. ఇప్పుడు మనం రైస్ యాడ్ చేసేసుకోవడమే. ఒకసారి కలిపేసి మళ్ళీ మూత పెట్టేయాలి. మళ్ళీ ఆ సైడ్ కూడా చూస్తూ ఉండాలి, పొంగిపోతుంది లేకపోతే. ఇక్కడ టమాటోస్ యాడ్ చేస్తున్నాను. ఒక పెద్ద సైజు 2 టమాటాలు, కొత్తిమీర, కరివేపాకు, పుదీనా 3 వేసి మిక్స్ చేసుకొని, కొంచెం ఇలా అల్లం తురిమి వేస్తే టేస్ట్ డబల్ అవుతుందంట, అమ్మ చెప్పింది. సో అమ్మ వేస్తున్నారు అక్కడ. సో తగినంత వేసుకోండి. దాని తర్వాత మిక్స్ చేసుకొని ఒకసారి లిడ్ క్లోజ్ చేసేయండి. మనకి టమాటా అనేది మగ్గిపోతుంది తొందరగా. ఓపెన్ చేసి చూస్తే ఇలా ఉంటుంది. కారం, ధనియాల పొడి ఒక్కొక్క స్పూన్ వేసాను. కారాన్ని బట్టి అడ్జస్ట్ చేసుకోండి మీరు. దాని తర్వాత రైస్ చూసుకున్నట్టయితే మనకి మధ్య మధ్యలో రైస్ని అయితే కలుపుతూ ఉండాలి, లేదంటే మెత్తగా అయిపోతుంది. సో పెరుగు వేస్తున్నాను నేను, గ్రేవీ కోసం పెరుగు వేసాను. పెరుగు కూడా మనకి బాగా మగ్గిపోవాలి. అప్పుడు మిరియాల పొడి 1/2 tablespoon, మసాలా గరం మసాలా, హోల్ గరం మసాలా 1 tablespoon వేసాను. సో ఆ లోపు మనము ఒకసారి క్యాప్ క్లోజ్ చేసి ఓపెన్ చేసి చూస్తే ఆ విధంగా ఉంటుంది. ఆ లోపు మనకి రైస్ అయితే ఉడికిపోయింది. పలుగ్గా ఉడికితే సరిపోతుంది. సో తీసుకొని ఒక స్ట్రైనర్లోకి అయితే పెట్టుకోవాలి. అదిగోండి అలాగ స్ట్రైనర్లో తీసి పెట్టేసుకున్నాను నేను మొత్తం రైస్ని అయితే. మనం ఇంకా ఆలోపు చూసుకున్నట్టయితే ఇది ఫ్రై అయిపోయింది. మనకి కొంచెం అయితే ఎన్ని అయితే మనకి పడుతుందో అని బ్రౌన్ ఆనియన్స్ అయితే కొంచెం వేసి, ఎగ్స్ అయితే కొంచెం ఘాట్లు పెట్టి ఉప్పు, పసుపు, కారం, మిరియాల పొడి వేసి, కొంచెం కసూరి మెంతి, కొత్తిమీర, పుదీనా వేసి మిక్స్ చేసేసి దానికి మసాలాలు పట్టించి ఆయిల్లో అయితే ఫ్రై చేశాను. ఆయిల్లో ఫ్రై చేసిన తర్వాత ఇలాగైతే గ్రేవీలో కొంచెం సేపు అయితే మగ్గనిచ్చేసిన తర్వాత కొంచెం గ్రేవీని అయితే పక్కకు తీస్తున్నాను, దమ్ పెడుతున్నాం కాబట్టి. సో స్ప్రెడ్ చేసుకుంటున్నాను అటు సైడ్కి అటు సైడ్కి. సో మనం ఇంకా పక్క తీసి పెట్టుకున్న రైస్ నీట్గా వేసేసుకోవాలి. లేయర్గా వేస్తున్నాం మనం ఇక్కడ. 3 layers వేసాము. సో ఇప్పుడు మనం గ్రేవీ ఉంది కదా, ఆ గ్రేవీని అయితే వేసేసుకోవాలి. పుదీనా, కొత్తిమీర, బ్రౌన్ ఆనియన్స్, కొంచెం ఫుడ్ కలర్, కొంచెం లెమన్ జ్యూస్ యాడ్ చేసుకోవాలి. ఫుడ్ కలర్ ఇష్టం లేని వాళ్ళు అవాయిడ్ చేయొచ్చు, అది జస్ట్ ఆప్షనలే. మళ్ళీ ఇంకొక లేయర్ వేస్తున్నాను ఇక్కడ. మళ్ళీ యాస్టీజ్ అదే ఫాలో అయిపోవాలి. ఫైనల్గా కొంచెం గీ వేస్తున్నాను నేను ఇక్కడ.
ఫ్లేవర్ బాగుంటుంది గీ వేస్తే మనకి. సో ప్లేట్ వేసేసి దాని మీద వెయిట్ అయితే పెట్టాలి. ఆ లోపు మనము కింద కడాయి పెట్టుకున్నాం అనుకోండి, అంటే చపాతీ చేసే కడాయి, మనకి అడుగు అంటకుండా ఉంటుంది. ఒక 15 minutes తర్వాత చూడాలి. చూసిన తర్వాత మనకి ఇలా ఉంటుంది. సో కొంచెం సేపు అలాగే వదిలేస్తే కొంచెం అది ఆవిరి ఏమన్నా ఉన్నా కూడా వెళ్ళిపోతుంది. సో ఒక 10 నిమిషాలు పక్కన పెట్టేసేసి దాని తర్వాత నేను వీడియో తీస్తున్నప్పుడు పొగ అనేది వచ్చిందనమాట. అంటే ఆ రైస్లో నుంచి వేడికి అది నేను సరిగ్గా చూసుకోలేదు, దానివల్ల నీట్గా కనిపించట్లేదు. కానీ టేస్ట్ విషయానికి వస్తే చాలా చాలా బాగుంది. తప్పకుండా మీరు ట్రై చేయండి, మీకు డెఫినెట్గా నచ్చుతుంది. సో పెరుగు పచ్చడితో అయితే నేను ఇక్కడ సర్వ్ చేస్తున్నాను. మీరు ఏదైనా గ్రేవీ అయినా చేసుకోవచ్చు. సో చాలా టేస్టీగా ఉంది, తప్పకుండా ట్రై చేయండి. మీకు నచ్చినట్లయితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో అడగండి, తప్పకుండా చెప్తాను. థ్యాంక్స్ ఫర్ వాచింగ్ మై వీడియోస్. బాయ్ బాయ్.